మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు అందరికి కూడా మనకెంతో ఆనందదాయకమైనటువంటి ఒక దినం. దేవాలయాలంటే, దేవుని యొక్క ఆలయం అంటే ఒక జాతికి, ఒక సంఘానికి గొప్ప ప్రతిష్ట. అక్కడ వాళ్ళు దేవాలయంలో ప్రార్థన చేస్తారు. దేవాలయం అంటే దేవుడు నివసించే ఒక స్థలము. ఆ దేవాలయంలో భక్తులందరూ కూడా గుమిగూడతారు, ఏకంగా ప్రార్థన చేస్తారు అని దేవాలయం దేవుని యొక్క ఉనికికి ఒక సంకేతం. మనమందరం కూడా ఈరోజు మీరందరూ కూడా విచారణ ఒక గురువుతో కలిసి, అమ్మగారులు విచారణ గురువులతో కలిసి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకున్నారు. ఇది ఒక భక్తికి ఒక సూచకం. ఇక్కడ ఉన్నటువంటి వారికి నిజమైనటువంటి భక్తి, విశ్వాసం ఇక్కడ ఉంది. మీరందరూ కూడా దేవుని ఆలయంలో ప్రార్థన చేస్తారు అన్నదానికి ఒక శుభ సూచకం. దేవుడు ఈ దేవాలయాన్ని నిర్మించిన వారిని అందరినీ కూడా ఆశీర్వదించాలని విచారణ గురువులు, అమ్మగారులు, మీరందరూ కూడా ఎంతో మంది దాతలు ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం దేవుని ముందు నిలబడటకు ఎవరు కూడా యోగ్యులు కాదు. దేవుడు పరిశుద్ధుడు. అయినా కూడా ఈ బలి పూజ ముందు మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాలను మన్నిస్తారనేటువంటి ఒక నమ్మకం మనకందరికి కూడా ఉంది. ఈ బలి పూజ ముందు మనం మన పాపములను ఒప్పుకుంటూ దేవుడు మన పాపములను క్షమించాలని ప్రార్థిస్తూ అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ దేవాలయముపై నీ అనుగ్రహమును ప్రవహింపచేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 4వ అధ్యాయము వచనములు 14 నుండి 21 వరకు. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసతివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక కొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. ఆయన స్త్రీతో ఇట్లనెను,
నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదన్న పండును తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండిందువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోర్చి పొట్టకూడు సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోదువు. జీవులందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భువనాలు పులకించని పలుకు వింటే గగనాలు శిరసంచే నీ వెలుగు కంటే నాలో ప్రతియను పరితపించి నిన్ను వేడుకొన్నది. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము వచనములు 31, 32 మరియు 11వ అధ్యాయము 1వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము వచనములు 31, 32 మరియు 11వ అధ్యాయం 1వ వచనము. నీవు తినినా త్రాగినా ఏమి చేసినాను దానినంతటిని దేవుని మహిమ కొరకై చేయుము. యూదులకు అన్యులకు దైవ సంగమునకు ఎట్టి బాధ కలగకుండా జీవింపుడు. నా స్వయ ప్రయోజనమును ఆశింపక ఇతరులు రక్షింపబడవలనని వారి మేలు కోరుతూ నేను చేయు పనులన్నిటినందు అందరినీ ఆనందింపచేయుటకు ప్రయత్నించుచుంటిని. నేను క్రీస్తును అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనములన్నీ పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకును అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడికి ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగా. అడవుల్లో మానవుడు జీవించేవాడు. బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడు ఆదాము ఏవన్ను సృష్టించి ఏదోను తోటలో వేశారని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. మానవుడు కొండల్లో గుహల్లో నివసించేవాడు. ఆ అడవుల్లో ఉన్నటువంటి వస్తువులను తినేవాడు. మానవుడు మొట్టమొదటి కట్టడాలు నిర్మించడం దేవాలయాలే. మన సంస్కృతిలో మన నాగరికతలో దేవాలయాలు
ప్రధానమైనటువంటి పాత్రాన్ని పోషిస్తాయి. కట్టడాలంటే దేవాలయాలు. తాను నివసించడానికి ఏనాడు ఆయన ఇండ్లను కానీ కట్టడాలు కానీ నిర్మించుకోలేదు. మొట్టమొదటి కట్టడం చరిత్రలో, సంస్కృతిలో, నాగరికతలో అంటే దేవాలయం. ఆ కాలం నుండి ఈ కాలం వరకు మానవుని యొక్క నాగరికతలో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాలు ప్రధానమైనటువంటి పాత్రాన్ని పోషిస్తాయి. ఇప్పటికి కూడా, రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటుంది. ఎందుకు ఈ దేవాలయాన్ని మానవుడు కట్టుకున్నాడు, నిర్మించుకున్నాడంటే ఆయన ఒక సృష్టినే విచిత్రంగా ఆయనకు కనబడింది. ప్రకృతిని చూసినప్పుడు నేను ఈ ప్రకృతిని సృష్టించలేనే, ప్రకృతి వైపరీత్యాలను ఆయన మానవుడు అనుభవించినప్పుడు ఆయన ఒక సర్వశక్తి ఉండొచ్చు అని చెప్పి ఆ సర్వశక్తికి ఒక నిలయాన్ని నేను కట్టి ఇక్కడ ఆయనను ఆరాధించడమో, ఆయనకు బలి అర్పించడమో, రకరకాల భావాలతో ఆ దేవుణ్ణి ప్రార్థించేది మానవుడు నేర్చుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితులు కూడా అలాగనే. బైబిల్ గ్రంథంలో దేవుని, ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ మానవునికి ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఓ దేవుడే ఈ లోకాన్ని సృష్టించినాడు అన్నటువంటిది ఇశ్రాయేల్ ప్రజ అనుభవాల ద్వారా వారు దేవుణ్ణి ఆరాధించేది నేర్చుకున్నారు. ఎడారిలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ వెళ్ళినా కూడా 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేశారు. అక్కడ దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క ప్రత్యక్షత వాళ్ళు కనులార చూశారు, అనుభవించారు. ఎడారిలో దేవుడు వారికి మోసే ద్వారా అన్నము, నీరు, ఆహారము, అద్భుతాలు, ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడం, ఇవన్నీ కూడా వాళ్ళు కనులార చూశారు, అనుభవించినారు. పెట్టెలో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, మోసే దేవునికి ఇచ్చినటువంటి కర్రను, దేవుడు వారికి ఆ మన్నాన్ని కురిపించినటువంటి వస్తువులను ఆ పెట్టెలో పెట్టి వాళ్ళు ప్రతిరోజు పెద్దలందరూ కూడా మోసుకొని పోయేవాళ్ళు. ఎక్కడ వాళ్ళు నివసిస్తారో అక్కడ ఒక గుడారం వేసి, ఇది దేవుడు ఉన్నటువంటి స్థలము, పెద్దలందరూ కూడా యెహోవా దేవుడు ఇక్కడ నివసిస్తాడు అన్నటువంటి విశ్వాసముతో ప్రార్థనలు చేసేవాడు. అందువల్లనే యెరూషలేముకు వెళ్ళినప్పుడు దావీదు మహారాజు చెప్తాడు, యెరూషలేముకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గుడారము వేసి యెహోవా దేవుని ఆరాధించేవాడు. దావీదు మహారాజు, సొలొమోను మహారాజులు వీళ్ళందరూ కూడా వారికి ప్యాలెస్లు నిర్మించుకున్నప్పుడు దావీదు మహారాజు ఒక రోజు అంటాడు, నేను రాజు, దేవుని యొక్క అనుగ్రహం వలన దేవుడు నన్ను అభిషేకించినాడు, ఇశ్రాయేలు రాజుగా నన్ను అభిషేకించినాడు. నేను చిన్నవాడును, నేను గొర్రెల కాపరిని, నన్ను దేవుడు ప్రత్యేకంగా నన్ను పిలిచి దేవుడు అభిషేకించినాడు. నేను ఈ ప్యాలెస్ లో, భవనములో ఉన్నాను, కానీ నా దేవుడు గుడారములో ఉండడమేమి అని తలంచుకుంటాడు. తలంచి దేవునికి ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాలా, నా యెహోవా దేవుడు, నన్ను అభిషేకించినటువంటి యెహోవా దేవుడు దేవాలయంలో నివసించాలనేటువంటి విశ్వాసంతో దేవాలయాలను నిర్మిస్తాడు. ఆ యూద జాతికే, యూద ప్రజలకు యెరూషలేం దేవాలయం అంటే ఒక గొప్ప పేరు, ఆ జాతికే ఒక గొప్ప ప్రతిష్ట. అందువలననే ఎక్కడ ఉన్నా కూడా యూదులు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళందరూ యెరూషలేం దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ బలి అర్పించాలి, ప్రార్థన చేయాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా యెరూషలేంకు వెళ్ళి యెహోవా దేవుడు నివసిస్తున్నటువంటి దేవాలయంలో ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనమందరం కూడా క్రైస్తవులే కాదు, హిందువులు, ముస్లింలు, ప్రతి ఒక్కరు కూడా దేవాలయాలు నిర్మించుకుంటారు. ఈ దేవాలయాలు నిర్మించుకోవడం, మనం కూడా ఇండ్లలాగా ఏది ఈ దేవాలయం అంటే ప్రత్యేకత ఏముంది? ఏం లేదు. రాళ్ళు, ఇసుక, ఇవన్నీ కూడా ఇనుము, దీంతోనే నిర్మిస్తాం. మన ఇండ్లు ఎలా నిర్మించుకుంటామో దీన్ని కూడా అలాగే నిర్మించుకుంటాం. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆర్సిఎం చర్చ్ లో ఒక ప్రత్యేకత ఉంది. ఏది ప్రత్యేకత? యేసు ప్రభు ప్రత్యక్షముగా ఉంటారు. యేసు ప్రభు ఎక్కడ ఎలా ప్రత్యక్షముగా ఉంటారు? దివ్య ప్రసాదంలో ప్రత్యక్షముగా ఉంటారు.
ఆ దివ్య సత్ప్రసాద పెట్టెలో యేసు ప్రభు యేసు శరీరాన్ని అక్కడ పెట్టి ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉంటాం. బలి పూజలు అక్కడ జరుగుతూ ఉంటాయి, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అందువల్లనే దేవాలయాలను నిర్మించినప్పుడు 3 ముఖ్యమైనటువంటి అంశాలను మనం బోధిస్తూ ఉంటాం. ఒకటేది ఈ దేవాలయము ప్రార్థన చేయటం, దేవాలయం సాంఘికంగా ప్రార్థన చేయటం. మనం ఇళ్లలో ప్రార్థన చేస్తాం, జపమాల చెప్పుకుంటాం, కుటుంబ ప్రార్థనలు చేసుకుంటాం, ఒక్కొక్కరే ప్రార్థనలు చేసుకుంటాం. కానీ ఈ దేవాలయం ఉండడం అందరూ కలిసి అక్కడ ప్రార్థన చేయటకు. దేవాలయం అంటే దేనికి? ప్రార్థన చేయటకు, అది ముఖ్యముగా. మరి రెండవదేమి? దేవద్రవ్యానుమానములను నిర్వర్తించుటకు. మనకు 7 దేవద్రవ్యానుమానాలు ఉన్నాయి. ఆ 7 దేవద్రవ్యానుమానములను నిర్వర్తించుటకు, జ్ఞానస్థానం ఇవ్వడానికి, భద్రమైన అభ్యంగం ఇవ్వడానికి, దివ్య సత్ప్రసాదంలో కూడడానికి, పాప సంకీర్తనం ఇవ్వడానికి, వివాహం చేసుకోవడానికి ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలం. అందువల్లనే దేవాలయాన్ని మనము దేవద్రవ్యానుమానములను నిర్వర్తించుటకు ఉపయోగిస్తాం. మూడవదేమి? బోధించుటకు. బోధన అంటే బోధన ఎక్కడైనా చేయవచ్చు, బోధన ఎక్కడైనా చేయవచ్చు, దేవాలయంలోనే చేయకూడదనేది కాదు. కానీ ఆ ప్రత్యేకమైనటువంటి స్థలములో, దేవుని సమక్షములో దేవుని వాక్యాన్ని అర్చకులు బోధిస్తారు. అందువలన దేవాలయం అంటే 3 ముఖ్యమైనటువంటి విషయాలు, పనులు జరగాలి. ఒకటి ప్రార్థన జరగాలి, ఇంకోటి బోధన చేయాలి, మూడవదేమి దేవద్రవ్యానుమానాలను నిర్వర్తించాలి. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. సో ఇవన్నీ మనం చేయకపోతే, ఇవన్నీ మనం ప్రార్థన చేయకపోతే, దేవద్రవ్యానుమానములను నిర్వర్తించకపోతే, బోధించకపోతే కేవలం ఇది బిల్డింగ్ లాగానే ఉంటుంది, ఒక కట్టడం లాగానే ఉంటుంది. అందుకే పౌలు గారు ఏ స్థాయికి వెళ్తారు? పౌలు గారు, నీ హృదయము దేవుని ఆలయం అని నీకు తెలియదా? ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారు? గుడారములో దేవుడు, యెహోవా దేవుడు ప్రత్యక్షముగా ఉంటారని. దావీదు మహారాజు యెరూషలేములో ఏమనుకున్నాడు? ఈ యెహోవా దేవుడు ఈ దేవాలయంలో నివసిస్తాడు, అందువల్లనే దీనికి దేవాలయం అని. పౌలు గారు వచ్చేసరికి, క్రీస్తు ప్రభు వచ్చేసరికి అదేమైంది? దేవుడు నీ హృదయములో నివసిస్తాడు అని నీకు తెలియదా? అంటే ఆధ్యాత్మిక స్థాయికి పౌలు గారు వెళ్ళారు. కేవలం ఈ భౌతిక స్థాయిలోనే కాదు, భౌతిక స్థాయిలో మనం భౌతికంగా ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనం ప్రార్థనలు, బోధనలు, దేవద్రవ్యానుమానం నిర్వర్తించడం ఇవన్నీ చేసుకుంటాం. కానీ దేవుడు మన హృదయములో నివసిస్తాడని నీకు తెలియదా అని పౌలు గారు అడుగుతున్నారు. నిజమే, దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు దేవుడు నా హృదయములో నివసిస్తాడు, దేవుడు మన హృదయములో నివసిస్తాడు. అందువలన ఈ ఆధ్యాత్మిక స్థాయికి మనం వెళ్ళాలి, ఆధ్యాత్మిక స్థాయికి మనం ఎదగాలి. దేవుడు నా హృదయములో ఉంటాడు అని. కానీ దేవుడు నా హృదయములో ఉంటాడనేది నేను అనుకుంటూ ఉన్నప్పుడు చర్చికి ఎందుకు వెళ్ళాలి? నా హృదయంలో దేవుడు ఉన్నాడు కదా, నేను నా ఇంట్లోనే దేవుణ్ణి తలంచుకుంటాను, నేను ఇంట్లోనే దేవుణ్ణి ప్రార్థన చేస్తాను. అలాగైతే చర్చికు ఎందుకు వెళ్ళాలని మనం అనుకోవచ్చు. కానీ మన ఆచరణలో నిరూపించాలి. దేవుని యొక్క ఆలయం మన విశ్వాసం ఏమి? మనకున్నటువంటి విశ్వాసం మనం నోటితో చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? నేను బలి పూజలో పాల్గొంటాను, ఆచరణలో నేను నిరూపిస్తాను. ఆ ఆచరణ ఎక్కడ జరగాలి? ఆ బలి పూజ ఎక్కడ జరగాలి? అది దేవాలయంలో జరగాలి. అక్కడ ఇంకా ఏం జరుగుతుంది? బోధన జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది? అక్కడ ప్రార్థన జరుగుతుంది. అందుకే మనమందరం కూడా దేవాలయానికి వెళ్తాం, దేవాలయంలో ప్రార్థన చేస్తాం. గురువులు బలి పూజను దేవాలయంలోనే అర్పిస్తారు. ఇండ్లలో బలి పూజను అర్పించకూడదు. బలి పూజ అర్పించటకు సరి అయినటువంటి స్థలం ఉండాలి. అవన్నీ కూడా పరిశీలన చేస్తాం శ్రీ సభ చట్ట ప్రకారం. కానీ ఇది ఎప్పుడు దేవాలయంలోనే జరగాలి. ఇది దేవాలయం యొక్క ఆంతరంగికమైనటువంటి ఒక గూఢార్థం. ఆ దేవాలయాన్ని మనము ఉపయోగించుకోవాలి, సరిగా ఉపయోగించుకోవాలి. ఈరోజు మీరందరూ కూడా లూర్దు మాత దేవాలయం అని మీరు పునర్నిర్మించుకున్నారు. లూర్దు మాత గురించి కూడా మీరు ఎంతో విన్నారు, మరియ తల్లిని గురించి మీరు విన్నారు. లూర్దు మాత పండుగలకు వెళ్ళినప్పుడు లూర్దు మాత మీద ప్రసంగాలు మీరు వింటూనే ఉంటారు. ఈ లూర్దు మాత పండుగ, లూర్దు అనే స్థలం ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటిది. మరి లూర్దు స్థలంలో అక్కడ
1858లో మరియ తల్లి బెర్నదీత్ అన్నటువంటి సాధారణమైనటువంటి ఒక చిన్న అమ్మాయికి దర్శనమిచ్చింది. దర్శనమిచ్చినప్పుడు ప్రతిరోజు నువ్వు ఇక్కడికి రావాలి, నువ్వు పోయి నీ తల్లిదండ్రులకు చెప్పు, విచారణ గురువుకు చెప్పు, ఇక్కడ మరియ తల్లి నాకు దర్శనమిచ్చిందని. నిదానముగా అది దర్శనమిచ్చినటువంటి స్థలం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత పొందినటువంటి మరియ తల్లి ఒక పుణ్యక్షేత్రాల్లో గొప్ప పుణ్యక్షేత్రం అంటే లూర్దు నగరం. ఆ సమయంలో ఎవరెవరు ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినారు, చాలా మంది స్వస్థత పొందినారు. బెర్నదీతు ఇంటి పక్కనే ఒక చిన్న ప్రాటెస్టెంట్ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం అక్కడ జస్టిన్ అటువంటి ఒక అబ్బాయి 18 నెలల పిల్లవాడు. అప్పుడు ఆయనకు పుట్టిన తర్వాత ఏదో జ్వరం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాయి. డాక్టర్ దగ్గర తీసుకుపోయిన కూడా చెప్పారు ఈ పిల్లవాడు బ్రతకడు అని. అప్పుడు బెర్నదీత్ తల్లిదండ్రులు చెప్తారు, ఇదో నా కూతురు బెర్నదీత్కు మరియ తల్లి దర్శనం ఇచ్చిందంట, రాండి అక్కడికి వెళ్తామని. వాళ్ళు తిరస్కరించినారు. బలవంతంగా వాళ్లను అక్కడికి పిలుచుకుపోయింది బెర్నదీతు మరియు వాళ్ళ తల్లిదండ్రులు. అప్పుడు ఆ స్థలములో ఆడ మరియ తల్లి ఆ బెర్నదీత్కు ఒక చిన్న ఊటను చూపించింది, నీళ్లు. అక్కడ చూపించినప్పుడు ఇక్కడ వీళ్ళని జస్టిన్ అటువంటి ఒక అబ్బాయిని అక్కడ తీసుకుపోయి ప్రార్థన చేస్తూ ఆ నీళ్లలో ఆ అబ్బాయిని ముంచినప్పుడు స్వస్థత జరుగుతుంది. లూర్దు నగరములో మొట్టమొదటి స్వస్థత అంటే ఇదే. జస్టిన్ అటువంటి ఒక అబ్బాయి స్వస్థత పొందినాడు. అంతేకాదు గొప్ప విషయం ఏమంటే 1934లో బెర్నదీత్ అమ్మగారిని పునీతురాలుగా పాపగారు ప్రకటించిన రోమ్ నగరంలో. ఆ సమయంలో 18 నెలలుగా స్వస్థత పొందినటువంటి జస్టిన్ అటువంటి అబ్బాయికి 77 సంవత్సరాలు. అప్పుడు పాపగారు లూర్దు నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆయనను ఆహ్వానించినారు, రోమ్ నగరానికి ఆహ్వానించినప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చినాడు, నేను 18 నెలలు ఉన్నప్పుడు నేను స్వస్థత పొందినాను, ఇప్పుడు నాకు 77 సంవత్సరాలు అని సాక్ష్యం ఇచ్చిన, నేను ఇప్పుడు బ్రతికినాను, అది లూర్దు మాత ప్రార్థన వలన అని. సోదరులారా, ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కానీ అందరికి కూడా అద్భుతాలు జరగవు, 100కి 1-2. అలాగైతే దేవుని ప్రార్థన, మరియ తల్లి యొక్క ప్రార్థన నా మీద లేదా, కనికరం లేదా అన్నటువంటిది మనం భావిస్తూ ఉంటాం. అది కాదు, మనకు అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు. మనమందరం కూడా దేవుని బిడ్డలం. ఆ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అది చాలు. దేవుణ్ణి ఆరాధించే అవకాశం మనకు దేవుడు ఇచ్చినారు. అందుకే పేతురు గారు చెప్తారు, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, కానీ మీరు ఎన్నుకొనబడినటువంటి జాతి. చూడండి ఎంత మాట చెప్తారు, మనమందరం కూడా ఎన్నుకొనబడినటువంటి ఒక జాతి. అంతేకాదు రాచరికపు యాజక బృందం. అందరూ కూడా జ్ఞానస్నానము ద్వారా దేవుడు మనందరిని కూడా అభిషేకిస్తారు. యాజక బృందం, పవిత్రమైన జనం, సాధారణ ప్రజలు కాదు, పవిత్రమైనటువంటి ప్రజలు. ఎలా మనం పవిత్రమవుతాము? జ్ఞానస్నానములో జన్మ పాపాన్ని కోల్పోయి మనం దేవుని బిడ్డలం అవుతాం. జ్ఞానస్నానం వలన మనకు వచ్చేదేమి పోయేదేమి? మనకు వచ్చేది దేవుని బిడ్డలం, పోయేదేమి జన్మ పాపం. అందుకే మనం జ్ఞానస్నానము ద్వారా పవిత్రులం. అంతేకాదు దేవుని సొంత ప్రజలు. మనం ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు ఉండారంట, వాళ్ళ పిల్లలుంటే నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని అంటారు. దేవుని ప్రజలు, ప్రపంచమంతా దేవునిదే. ఇక్కడ పేతురు గారు ఏమంటారు? మీరు సొంత ప్రజలు, సొంతవారు. అంటే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకొనబడినటువంటి వారు. మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకొనబడ్డారు. అందువల్లనే దేవుని సొంత ప్రజలు. ఇంకొక మాట చెప్తారు పేతురు గారు, అద్భుత కార్యములు ప్రకటింప ఏర్పరపబడిన వారు.
అద్భుత కార్యాలు జరగాలంటే దేవుడు వచ్చి చేస్తాడు, కానీ మన ద్వారా జరగాలి. ఇలాంటి అద్భుత కార్యాలు జరగడానికి దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఇంతకంటే కావాలా మనకు? దేవుని బిడ్డలమని గర్వంగా చెప్పుకోవడానికి ఇంతకంటే కావాలా? దేవుని సొంత బిడ్డలని చెప్పుకుంటున్నాం, ఇంతకంటే ఏ అద్భుతం కావాలి? ఏదీ అవసరం లేదు. దేవుని బిడ్డలం ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించే ఒక వరాన్ని, పవిత్రాత్మ శక్తిని దేవుడు మనకందరికి కూడా ఇచ్చినాడు, అందరికి కూడా ఇచ్చినాడు. అదే మనం అందరం కూడా దేవుని బిడ్డలం. ఒకసారి లూయిస్ 14వ లూయిస్ రాజు, ఫ్రాన్స్ దేశంలో చాలా గొప్ప రాజు. ఆయనకు 13 మంది పిల్లలు. చాలా సమర్థవంతంగా పరిపాలన చేసినటువంటి రాజు అంటే ఫ్రాన్స్ దేశంలో 14వ లూయిస్ గారు. ప్రతిరోజు బలి పూజలో పాల్గొనేవాడు. ఆయన పునీతుడు. రాజుల్లో అనుకుంటాను మొట్టమొదటి పునీతుడు అంటే ఆయనని, పునీతుడు ఆయన. సో ఆయన ఒకరోజు ఆయన చర్చికి రాలేదు. అప్పుడు ప్రజలు బలి పూజలో పాల్గొన్నప్పుడు దివ్య సత్ప్రసాదం పైకెత్తినప్పుడు అద్భుతం జరుగుతుంది. దివ్య సత్ప్రసాదం క్రీస్తు ఒక శరీరముగా మారుతుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ప్రజలు పూజలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా రాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు రాజుగారు, ఈరోజు చర్చిలో అద్భుతం జరిగింది అండి, మీరు వచ్చి చూడాలి అని రాజును విన్నవించుకుంటారు. అప్పుడు రాజు చెప్తాడు, నేను రాను. మీరు ఏమి అద్భుతం జరిగిందంటే మీరు రాను అంటున్నారంటే, ఏమి ఈ రోజున అద్భుతం జరిగేది? ప్రతిరోజు అద్భుతం జరుగుతుంది. ప్రతిరోజు నేను స్వీకరించేది అప్పము కాదే, ప్రతిరోజు నేను స్వీకరించేది క్రీస్తు శరీరమే. నేను రాను అని చెప్తాను. అంటే ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం. అదే ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ దేవాలయం మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవాలయంలో మీరు ప్రార్థన చేయలేదంటే అది దుర్వినియోగం అవుతుంది. దేవాలయంలో దేవద్రవ్యాన్ని నిర్వర్తించకపోతే దుర్వినియోగం అవుతుంది. ఇది కేవలం ఒక కట్టడలాగానే ఉంటుంది. ఎప్పుడు తలుపేసింటారు, తలుపు దేవాలయంలో బూజు అలాగే ఉంటుంది, ఎవరు ఉడ్సరు, ఎవరు దాన్ని పట్టించుకోరు. అలాంటి పరిస్థితులు ఏమవుతుంది? 4 గోడలు ఒక దేవాలయం, ప్రార్థన నామకావస్థ మాత్రం అది దేవాలయం. ఆ దేవాలయంలో మనం ప్రార్థన చేయకపోతే దానికి పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మన మొరలను దేవుడు ఎలా ఆలకిస్తారు? దేవాలయంలో మోకరించి ప్రార్థనలు చేసినప్పుడే కదా దేవుడు మన మొరలను ఆలకించేది, మన ప్రార్థనలు వినేది. అది లేనప్పుడు ఎక్కడ? నువ్వు ఎంత ఇంట్లో చేసుకున్నప్పుడు అది నీ ప్రైవేట్, అది ఇది పబ్లిక్. పిల్లలందరూ కూడా ఇంట్లో ఎంతో హోంవర్క్ చేసినా కూడా అది ప్రైవేట్. అది పాఠశాలకు రావాల్సిందే, పాటలు అటెండ్ కావాల్సిందే. అలాగే మన దేవాలయం. అందువల్ల ఈరోజు లూర్దు మాత దేవాలయం పునర్నిర్మాణం చేసుకున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా, ఈ దేవాలయంలో ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రతి ఒక్కరి ప్రార్థనలు కూడా దేవుడు వింటారు. మరియు అందరిని కూడా ఆశీర్వదించాలని మరి ఈరోజు ప్రత్యేకంగా పునర్నిర్మాణం కొరకు సహాయపడినటువంటి వారు, దాతలు ఎంతో మంది ఉంటారు. మీ పారిస్ ప్రీస్టు, అమ్మగారులు, ఎంతో మంది భక్తాదులు, ఇక్కడ చేరినటువంటి మీ బంధుమిత్రాదులందరూ కూడా ఎంతో మంది శ్రమిస్తారు. ఈ దేవాలయాన్ని సరిగా ఉపయోగించుకోండి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా రావాలి. మిమ్మల్ని ఇక్కడ చూస్తే వేరే వాళ్ళు కూడా, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు బైబిల్ చదువుతారు, వాళ్ళు ప్రతిరోజు ఈ సమయంలో వాళ్ళకి జపమాల చెప్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం ఈ దేవాలయాన్ని తెరవకపోతే, ఆ బూజు అలాగే ఉంటే, శుభ్రం చేయకపోతే, ఏమప్ప వాళ్ళు ఏదో చర్చ్ కట్టుకున్నారు, ఎప్పుడు తలుపేసే ఉంటుందప్ప, ప్రార్థననే చేయరు, ఏమిటి కట్టుకున్నారయ్యా మీరు అని ఎగతాళి చేస్తారు. అటువంటి పరిస్థితి మనకు రాకూడదు. ఆ దేవాలయంలో ప్రార్థన చేసి దేవుడు మనలందరినీ కూడా దీవించాలి. అందువల్ల ఈ సందర్భంగా దేవుడు మనలందరినీ కూడా ఈరోజు ఇక్కడ గురువులు, అమ్మగారులు అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలం, పవిత్రమైనటువంటి దేవాలయం. అందరినీ దేవుడు ఆశీర్వదించాలని ఈరోజు భక్తితో మనం ప్రార్థిస్తూ, ఈరోజు ఆదివారం, గురువారం తపస్సు కాలాన్ని ప్రారంభం చేస్తాం. ఇంకోటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపు గారు ప్రత్యేకంగా
ఈ సంవత్సరం జోజప్ప గారి సంవత్సరం అని డిసెంబర్ 8వ తేదీ నుంచి 2000 ఈ వచ్చే డిసెంబర్ వరకు జోజప్ప గారి సంవత్సరం అని ప్రకటించినారు. జోజప్ప గారు శ్రీ సభ సంరక్షకుడు. దేవుని యొక్క కుటుంబాన్ని, దేవుని కుమారుణ్ణి, ఆ కుమారునికి తల్లి అయినటువంటి మరియ మాతను జోజప్ప గారికి ఇచ్చినారు. ఎటువంటి అదృష్టం చూడండి, వేరే వాళ్ళకి ఇవ్వలేదే. ఆ జోజప్ప గారి మీద అటువంటి నమ్మకం ఉంది కాబట్టి దావీదు వంశం నుండి వచ్చినటువంటి జోజప్ప గారికి సంరక్షకునిగా ఇచ్చినారు. దేవుడు ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం చూడండి, ఆ నమ్మకాన్ని సరిగా నిర్వర్తించాడు. మా మరియ మాతను పెళ్లి చేసుకుంటే కలలో వచ్చి ఇంకోటి చెప్తారు దేవదూత, దేవుడు ఇంకోటి చెప్తారు, నువ్వు తిరస్కరించాలంటే వద్దు, తిరస్కరించొద్దు అంటారు. ఏ రోజు రాజు బాలయేసుని చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు ఈజిప్టు తీసుకువెళ్ళని చెప్తారు. అక్కడికి వెళ్తారు, మళ్ళీ తిరిగి రమ్మంటారు. బాలయేసుకు జ్ఞానాన్ని నేర్పిస్తారు, పనిని నేర్పిస్తారు. మరియ తల్లిని ఎంతో గౌరవించినారు. అందుకే బైబిల్ చెప్తుంది, మరియు శ్రీ సభ ప్రార్థనలు చెప్తున్నాం, జోజప్ప గారు నీతిమంతుడు, వివేకవంతుడు, ఏ సమయంలో ఏం చేయాలనేది తెలుసు. అటువంటి జోజప్ప గారి యొక్క సంవత్సరాన్ని ఈరోజు పాపు గారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రకటించినారు. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. జోజప్ప గారి యొక్క కార్డులు డయాసిస్ లో ప్రింట్ చేశారు, మీకు కూడా ఇస్తారు, విచారణ గురువులు ఇస్తారు. జోజప్ప గారు ఒక ఫోటో ఉంది, వెనక ప్రార్థన ఉంది. రోజు ఇంట్లో ప్రార్థన చేయండి, దేవాలయంలో ప్రార్థన చేయండి. జోజప్ప గారు దేవుని యొక్క కుటుంబాన్ని ఎలా సంరక్షించారో అలాగే మన కుటుంబాలను కూడా దేవుడు జోజప్ప గారి ప్రార్థన ద్వారా సంరక్షించాలని ఈరోజు మనం అందరం కూడా భక్తితో ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర ప్రభు అయిన తండ్రి, మీ పవిత్ర నామమునకు స్తుతి కలుగునుగాక. దయగల ప్రభువా, మా దేవాలయ పునర్నిర్మాణ ప్రతిష్టోత్సవ సందర్భంగా ఇప్పటి వరకు మాకు కావలసినటువంటి అనుగ్రహాలన్నింటినీ కూడా దయచేసి ముందుకు నడిపించి ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ సందర్భములో, ఈ ఉత్సవ సందర్భంగా మేమందరము కూడా మా పావన జనకులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావలసినటువంటి ఆయురారోగ్యములను ప్రసాదించి మీ దివ్యమైనటువంటి జ్ఞానముతో శ్రీ సభను పరిపాలించేటువంటి భక్తిని, శక్తిని దయచేయమని అడుగుతూ ఉన్నాం. గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశ ఉద్యోగులందరూ కూడా మీ సేవలో అనుదినము తప్పించి తరించేలా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మా ఈ రోజుల్లో ప్రత్యేకముగా మా దేశ రాష్ట్ర రాజకీయ నాయకుల కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతి నాయకుడు కూడా వారి యొక్క సొంత లాభాలను కొంత మానుకొని ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, ప్రజల ప్రగతి కొరకు పాటుపడేటువంటి మంచి మనస్సును దయచేయండి. మా దేశమును శాంతి సమాధానముతో ముందుకు నడిపించడానికి కావలసినటువంటి జ్ఞాన బలమును ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈనాడు ప్రత్యేకముగా మాకై దివ్యబలి పూజ సమర్పించి మమ్మలను ఆశీర్వదించి మాకై ప్రార్థించవించేసినటువంటి గురువు, మా మేత్రాసన పాలనాధికారైన అంతోను చౌరప్ప గారిని ప్రత్యేకముగా మీకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, వారికి కావలసినటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించండి. గురువులను, కన్యాస్త్రీలను మరియు యావత్ కర్నూలు మేత్రాసనాన్ని మీ వైపుకు మళ్లించి ప్రతి ఒక్కరము కూడా విశ్వాసంతో బలపడేలా మమ్మందరిని నడిపించేటువంటి కావలసిన జ్ఞానమును దయచేయమని అడుగుతూ ఉన్నాం. అదే విధముగా ప్రభువా, వారు ఏ తలంపులతోనైతే ఉన్నారో అవన్నిటినీ కూడా సకాలంలో నెరవేర్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, ఈ పండుగ సందర్భంగా ఈ దివ్య బలి పూజలో వేయించేసినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభు, వారు ఏ కోరికలతో, తలంపులతో ఈ యొక్క సాన్నిధ్యాన్ని, మీ ప్రాంగణాన్ని చేరుకొని ఉన్నారు
వాటన్నిటిని కూడా సకాలంలో నెరవేర్చి వారి యొక్క విశ్వాసాన్ని దృఢపరిచి రానున్నటువంటి రోజుల్లో మీ యందు మీ వాక్యము యందు ఇంకా ఎక్కువగా బలపడేటువంటి అనుగ్రహాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనలు ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకముగా ప్రభువా మా ఈ పునర్నిర్మాణానికి ఎంతో మంది ధర్మదాతలు అడిగిన వెంటనే స్పందించి కొంతమంది వారంతకు వారుగా ముందుకు వచ్చి వారికి చేతనైనటువంటి సహాయము చేసి ఉన్నారు. కావున వారందరినీ కూడా ప్రత్యేకముగా దీవించమని అడుగుతూ ఉన్నాం. వారు చేసినటువంటి ప్రతి త్యాగము 30 60 100 ఫలభరితంగా చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అదే విధముగా ప్రభువా మా యొక్క సంఘమును నడిపిస్తున్నటువంటి ఉపదేశి మరియు సంఘ పెద్దలు ఎంతో కృషి చేసి ఉన్నారు. వారి యొక్క పనులను ప్రక్కన పెట్టి ఎంతగానో మీ యొక్క దేవాలయ నిర్మాణానికి శ్రమించి ఉన్నారు. కావున వారిని వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరాలను ప్రభు ముందు ఉంచి ప్రార్థించుకుందాం. ఓ సర్వేశ్వర, నీ బిడ్డలు చేసినటువంటి విన్నపాలను ప్రార్థనలను ఆలకించి ఈరోజు ముఖ్యంగా దేవాలయ ప్రతిష్టాపన సందర్భముగా మరియ తల్లి ప్రార్థన ద్వారా, జోజప్ప గారి ప్రార్థన ద్వారా ఆలకించి వీరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థనలు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చేయించున్నాం స్వామి. జరగాలని ఈనాడు లూర్దు మాత పేరిట సమర్పించే దివబలి పూజ. నరసమ్మ అనారోగ్యంగా ఉంది కనుక లూర్దు మాత దయవలన స్వస్థత చేకూర్చాలని దివబలి పూజ. వరికుంట్ల సుసాన్న కుటుంబ తలంపులు నెరవేరాలని, ఆయు ఆరోగ్యము దయచేయాలని దివబలి పూజ. పెద్ద స్వామి తెరేసకు స్వస్థతను, ఆయువును, ఆరోగ్యమును, శాంతిని, సమాధానమును లూర్దు మాత దయ వలన నెరవేరినట్లుగా ఈ దివ్యబలి పూజ. నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమానుటుల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్ర
పవిత్రుడవైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దివ్య నామము ఎల్లెడల సన్నుతింపబడునట్లు లోకమంతటిని నీ మహిమ ఆలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకొను అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థన ఆలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేముకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయన కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసిదివి. క్రీస్తు మూల రాయిగా ఉండి అపోస్తలుల పునాదిపై నీవు శ్రీ సభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసి కాని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమర జ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా మహోన్నతమునా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటియు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అధికారి ఫ్రాన్సిస్ శివరప్పను, గురువులందరితో పాటు మమ్మును, ముఖ్యంగా ఈరోజు నూనెపల్లి గ్రామస్తులు కొనియాడి దేవాలయ పండుగ రోజు వారందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, నీ ప్రేమయందు వారిని పరిపూర్ణులు చేయమని ప్రార్థించుచున్నాము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి మరియ మాతతోను, పునీత దోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, వేద సాక్షులతోను, పునీతులు పేతులు పౌరులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మోకరించి ప్రార్థింప సాసిద్ధము. పరిశుద్ధము కలకాలము పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరుమారుని మహిమను కొనియాడగా, పరుమారుని మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు వనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఏనాడునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఏనాడునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును నాకు, ఈనాడు కావలసిన ఆహారమును నాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము క్షమించుమా. రుణవంతములని తొలగించుమా. రుణవంతులను మేము క్షమించుమా. రుణవంతములని తొలగించుమా. సాతాను శోధనలో పడనీయగా, సాతాను శోధనలో పడనీయగా, సదానందు కీర్తి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము నీవే రాజ్యము, నీవే అధికారము, నీవే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానము. సర్వేశ్వరనే గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు దయచూపుము.
శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. గమనించండి, మనవి చేస్తూ ఉన్నాం.